హైదరాబాద్ సికింద్రాబాద్లో రేపు జరిగే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సభను విజయవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఉద్యమకారుడు కోదాటి వెంకన్న తెలిపారు. ఇక ములకలపల్లి గ్రామంలో ఉద్యమకారులు భూక్యా మాధవ్ సింగ్, నూదర్ సింగ్ అలాగే సైదులు పాషా మహేశ్వరతో కలిసి తెలంగాణ ప్లీనరీ వాల్ పేపర్స్ రిలీజ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లేక చేయకుండా పోరాటం చేసి ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించలేదని, తెలంగాణ ద్రోహులు గుర్తించి మంత్రి పదవి కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తా అన్నది. కాబట్టి మేము భారీ మెజార్టీతో మా డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీ గారు కానీ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఉద్యమకారుల హస్తం లేని ఏ గవర్నమెంట్ కూడా రాదు. కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే ఉద్యమకారులకి 250 గజాల స్థలమే కాకుండా ఇల్లు కట్టియాలి, అట్లే 25,000 రూపాయలు పెంచి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది గత పాలకులు కేసీఆర్ గారు చేయవలసినటువంటి పని చేయలేదు. ఉద్యమకారులను విస్మరించి తెలంగాణ ద్రోహుల్ని పార్టీలో తీసుకొని వాళ్ళ తండ్రి కొడుకులు తెలంగాణ పార్టీని మొత్తం టీఆర్ఎస్ పార్టీని ఆగం చేశారు. కాబట్టి వాళ్ళకి గుణపాఠం నేర్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కాంగ్రెస్ పార్టీ. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఉద్రిక్తత